శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మే 18 నుంచి 24వ తారీఖు మే వరకు కూడా ఈ వారం రోజులు ఆ వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతే కదండి, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడిరి ఆదినారాయణరావు శర్మ. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బాగుందండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు చంద్రమంగళ యోగం ఉంది మీ రాశిలోనే. 18th and 19th మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్, అనేక రకాలుగా వృద్ధి, చక్కటి అవకాశాలు, ఆనందోత్సవాలు ఉంటాయి. చంద్ర రాహువులు మీకు కాంబినేషన్ చాలా బాగుంది. ద్వితీయంలో రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు, కానీ పెద్ద వాళ్ళతో చిన్న తగాదాలు పెట్టడానికి అవకాశం ఉంది. 20-21 తారీఖుల్లో మీకు రాహుతో కలిసి చంద్రుడు కాబట్టి ధనయోగము, అలాగే మీకు ఏమంటారంటే దాన్ని ఆభరణ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉందండి. పైగా శని 3వ భావంలో ఉండడం రాష్ట్రాధిపతిగా సూపర్ బ్రహ్మాండంగా మీకు సక్సెస్ రేట్ ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. నేను ఉన్నానరా భాయ్ అన్నట్టుగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. బాగా బ్యూటిఫుల్. చాలా శని సామాన్యుడు కాదండి, మీ చెల్లెల్ని తమ్ముళ్ళని కాపాడుతూ ఉంటాడు. చక్కటి గ్రాస్పింగ్ పవర్ మీకు ఇస్తూ ఉంటాడు. పైగానేమో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా పెంచుకోవాలి అలా చేస్తుంటాడు. ఇంకా మీకు బుధుడే 4th భావంలో ఉన్నాడంటే మీకు సామాన్యమా అన్న. మీరు వద్దురా బాబోయ్ అన్నా కూడా చదువు విపరీతంగా వస్తూ ఉంటుంది. వద్దురే బాబోయ్ అన్నా కూడా రైతులకు బాగా డబ్బులు వస్తూ ఉంటాయి. అంటే సరదాగా అంటే అనుకోండి మాట వరుసకి. బట్ నిజంగా బుధుడు 4th భావంలో ఉండడం వల్ల చాలా చక్కటి చదువునిస్తాడండి. తల్లిగారికి చాలా బాగుండేది చేస్తుంటాడు. వాహనాలు కానీ, గృహాలు కానీ, ఏ విధమైన వాహనాలు, ఆభరణాలు కానీ ఇచ్చి తీరుతాడు. కానీ కాదు, అన్నీ ఇస్తాడు మీకు. బుధుడు 4th భావంలో ఉంటే సంగీతంలో డైరెక్టర్స్కి, సంగీతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బాగా సక్సెస్ రేట్ ఉంటుందండి. సంగీతం అంటే మీకు చెప్పాల్సిన ఏముంది, వాయిద్య కళాకారులు కానీ తెలుగు చెప్పచ్చు సరదాగా. సంగీతం అదే బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఏదైనా పంచమ స్థానంలో రవికి శనిదృష్టి ఉంది అంటే ఇక్కడ ఏమవుతుంటారంటే, రవి పంచమంలో ఉన్నప్పటికీ ఇక్కడ శనిదృష్టి ఉండడం వల్ల సంతానం పుట్టడం విషయంలో ఆలస్యం అవుతుంటుంది. కానీ ఒక్క మగపిల్లవాడు ఉంటాడండి, అది భగవంతుడి యొక్క దయ వలన, ఆయన ఆశీస్సుల వలన, మీరు చేస్తున్నటువంటి పుణ్యం వలన, మీరు చేస్తున్నటువంటి పూజల వలన పుత్ర సంతాన యోగం ఉంటారు. వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోరు, బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతారు. కానీ 6వ భావన గురుడు ఉన్నాడు కదా, తప్ప ఏం తప్పులేదండి. 3వ ఇంటి వాడికి 6వ ఇంటి వాడికి ఉంటే, 12వ ఇంటి వాడికి ఉంటే 6వ ఇంటి వాడికి బ్రహ్మాండం. అంటే సకల శుభాలు కలిగజేస్తూ ఉంటాడు ఆయన. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, చిన్న లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ, నేను కోర్టు అనకుండా లా అని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళు గౌరవించాలి మనం. సో 6వ భావ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధించడానికి, ఫేవరబుల్గా ఉండడానికి, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు వెంకటేశ్వర స్వామిని పూజించండి, అన్ని విధాలుగా సక్సెస్ అవుతారు. అదే 7వ భావాదిలో కూడా కుజుండడం వల్ల, పైగా ఆయన 4th హౌస్ లార్డ్ అయ్యాడు. 4th హౌస్ లార్డ్ 7వ భావంలో ఉంటాడు. అంతే కదండి, విదేశ పర్యటన చేస్తారు కూడా, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా అండి మీకు వివాహ వేడుకలు, మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే అష్టమంలో కేతు ఉండడము, కాలసర్ప దోషాలు ఉండడం వలన మీ ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, అశ్రద్ధ వద్దు. ఎందుకంటే మీరు చాలా యాక్టివ్గా, స్పీడ్గా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్ప మీ గురించి మీరు ఆలోచించలేకపోవచ్చు. అవునా, చెప్పండి మీరే. అవును, ఓకే, సరే. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు గణపతి ఆరాధన అండి. గణపతికి వినాయకుడికి పూజ చేసుకోవడము, గరికతోటి పూజ చేయడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర సమారాధన చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటారు. భాగ్యస్థానం కూడా మీకు అంత అభివృద్ధికరంగా ఏం లేదండి. సాఫ్ట్వేర్ రంగంలో వ్యాపారాలకి, అయితే కోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలా కొన్ని వ్యాపారాలు డల్ అయిపోతూ ఉంటాయి. దీంట్లో భాగ్యస్థానం తక్కువ. పైగా విదేశాలు వెళ్ళిపోతున్నా బాబు, చదువులు రీత్యా, వ్యాపారాలు రీత్యా అంటారు, కానీ అవి సక్సెస్ అవ్వవు. బాబు పైగా లేట్ అయిపోతుంటాయి. అదే తప్ప మీరు వెళ్ళకుండా ఉండరు. మీరు అనుకున్న దాంట్లో యూనివర్సిటీలో రాలేకపోవచ్చు, లేకపోతే పోస్ట్పోన్మెంట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది తప్ప మీరు మొత్తానికి వెళ్ళకుండా ఉంటామా అనేది భయపడాల్సిన అవసరం లేదు. సరే, ప్రొఫెషనల్గా మీకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే 10th భావాన్ని గురుడు చూడడం వల్ల చాలా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వాళ్ళకి, ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లు చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అందరికీ ప్రమోషన్స్ రావడము,
వాళ్ళు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, ఉద్యోగాలు బాగా డెవలప్మెంట్స్ ఉండడము, అవన్నీ బాగా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. అంటే చాలా అద్భుతంగా మీకు ప్రొఫెషనల్గా థ్రిల్లర్ అవుతారు అన్నమాట. థ్రిల్లింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అబ్బా మనకి అనుకోకుండా ఉద్యోగాలు వచ్చాయి, అనుకోకుండా బ్యాంకింగ్ రంగంలో బ్రహ్మాండంగా ఉన్నామే, విద్యా సంస్థలో మంచి ప్రమోషన్స్ వచ్చాయి అనే ఆనందము, ఆశ్చర్యము కూడా మీకు ఉంటాయి. సరే, ఏదేమైనా మీ జాతకాలు, మీ రాశి వాళ్ళకి 12వ భావాన్ని గురుడు స్పష్టంగా చూస్తాడు కాబట్టి, హాయిగా చూస్తాడు కాబట్టి, 12వ భావాధిపతిగా 12వ భావాన్ని చూసుకుంటాడు కాబట్టి సన్మానాలు జరుగుతాయి, విదేశ పర్యటన జరుగుతుంది. అలాగే బావులు, చెరువులు తవ్వించడానికి అవకాశాలు వస్తాయి. అలాగే గుడులకి, గోపురాలు, ధ్వజస్తంభాలు ఇవన్నీ కూడా ఖర్చు పెట్టడం కోసం మీరు డబ్బులు ఖర్చు పెడతారు. ఏదేమైనా కాలసర్ప దోషంలో ఒక చంద్రుడు బయటకు వచ్చినప్పటికీ రాహుకేతుల మధ్యలో మీరు ఉండిపోయారు కాబట్టి, మీరుంటే ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ రాహుకేతులు అంటే మీరు శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయించుకోవడము, మోపిదేవుల సుబ్రహ్మణ్య స్వామి నాగప్రతిష్ఠ చేయించుకోవడము చాలా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశాయ అన్న పూజించడం వలన, వెంకటేశ్వర స్వామికి తులసిదళాలతో పూజించడం వలన సర్వశుభాలు కలిగి తీరుతాయి. 12 రాశుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెమెడీస్ అంటామండి. రెమెడీస్ ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం. 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి. ఎందుకంటే ఈ రాశులు ఈ నెలలో కూడా, ఈ వారంలో కూడా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయిందండి. అలాగే మనకి కుజుడు కూడా నిత్యస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నిటికీ పరిహారం ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన దగ్గర గుళ్ళో, వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపారాధన, స్వామివారికి తులసి మాలతోటి అర్చనలు చేయించుకోవడము, ఆయనకి మాల సమర్పించడం వలన 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండి. అమ్మ బాబోయ్, అప్పుడు స్వామిని పూజించడం వలన సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవడం వలన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర, ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ నెల 24వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. సో ఆ రోజు కూడా శనీశ్వరుడికి సకల పూజలు చేయించుకోవడము, అలాగే శనీశ్వరుడికి ఏముందండి, ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడము, తిరువెల్లారు కానీ అంటే మందపల్లి కానీ అలా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించడము, ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, అలాగే స్వామివారి దగ్గర నల్ల నువ్వులతో ఇంకా చెప్పేది ఏముందని అన్నీ మీరు చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వ దోషాలు పరిహారం అయి తీరుతాయి. అంతేకాకుండా అండి, వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది మాధవ వాసము, హరివాసము, వైశాఖ మాసం కాబట్టి విష్ణువుకి ఇష్టమైన ప్రీతికరమైన మాసము. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.